కేసీఆర్ సచ్చుడు తెలంగాణ వచ్చుడు అనే నినాదంతో దీక్షా దివాస్ ప్రారంభమైన రోజు ఈ రోజు. ఇవాళ పెద్ద ఎత్తున తెలంగాణ భవన్ లో దీక్షా దివాస్ ప్రోగ్రామ్ ని అట్టహాసంగా చేస్తున్న రోజు. సో మాట్లాడదాం, మనతో పాటు బీఆర్ఎస్ మహిళా నాయకురాలు ఉన్నారు. మేడం, ఎట్లా ఉద్యమాన్ని గుర్తు చేసుకుంటే ఏం చెప్తారు? అసలు నిజంగా చాలా ఈ ఫోటోలు ఇవన్నీ కూడా చూస్తుంటే మాకు పాత రోజులు అన్ని గుర్తుకొస్తున్నాయి. ఎందుకంటే 2001 నుంచి మేమందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఉద్యమకారులమే. ఆనాడు 2001లో కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ పెట్టిన రోజు నుంచి ఇప్పటి వరకు మేము టీఆర్ఎస్ లోనే ఉండి కేసీఆర్ వెంటే నడవడం జరుగుతుంది. ఎందుకంటే 2009లో అంటే ఇవాళ దీక్ష దివస్ ఈ రోజు ప్రారంభించినటువంటి దీనికంటే ముందు కూడా మేము అనేక పోరాటాలు చేసినాం, అనేక ఢిల్లీ దాకా పోయినాం, అనేక దీక్షలు చేసినాం, అనేక ఆందోళనలు చేసినాం. తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరాలి, తెలంగాణ రావాలి, తెలంగాణ ప్రజలకు కావలసినటువంటి నీళ్లు, నిధులు, నియామకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రజలకు చెందాలి అనేటువంటి ఒక ఆలోచనతోటి కేసీఆర్ గారు పార్టీ పెట్టి వాళ్ళ తెలంగాణ ప్రజలందరినీ ఒక తాటి పైన నడిపియాలనేటువంటి ఒక ఆలోచనతోటి పార్టీని స్థాపించడం జరిగింది. ఆ పార్టీని స్థాపించి ఉద్యమం ఉధృతమవుతున్నటువంటి క్రమంలో ఇవాళ ఈ ఉద్యమాన్ని నీరుగార్చడం కోసం, ఈ ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం అనేక మంది సమైక్యవాదులు కావచ్చు, ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా కుట్రలు కుతంత్రాలు చేసి నానా రకాల పెట్టి చాలా మంది ఉద్యమకారుల పైన కేసులు పెట్టి జైళ్ల పాలు చేసిన పరిస్థితి. వాటన్నిటిని కూడా లెక్క చేయకుండా ఆ ఉద్యమాన్ని అట్లనే కొనసాగించడం జరిగింది. ఇట్లయితే వింటలేరు, తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరాలి అంటే ఏం చేయాలని చెప్పి వాళ్ళ కేసీఆర్ గారు సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనేటువంటి ఒక నినాదంతో వాళ్ళ దీక్ష దివాస్ కొనుక్కుంటే ఆ దీక్ష దివాసును కూడా విచ్ఛిన్నం చేయడానికి, ఆ దీక్ష దివాసు కూడా జరగకుండా చేయడానికి వాళ్ళ కేసీఆర్ గారు కరీంనగర్ నుంచి సిద్దిపేటకు రావాల్సినటువంటి వ్యక్తిని మార్గ మధ్యలోనే అల్గునూరులో పట్టుకొని అరెస్ట్ చేసి ఖమ్మం తీసుకుపోయి మళ్ళా ఖమ్మం నుంచి నిమ్స్ కూడా తీసుకొచ్చి వాళ్ళు ఎన్నో కుట్రలు చేసినా కూడా వాళ్ళ మనమే తిప్పని పోరాటానికి పూనుకున్నటువంటి కేసీఆర్ గారు ఆ దీక్షను కొనసాగింపు ఏదైతే చేసిరో దాంతో తెలంగాణ ప్రజల గుండెలలో ఇవాళ గుండెల్ని కదిలించినాయి. అంటే నిజంగా అది ఎంత హాస్యాస్పదం అంటే ఎంత దుష్ప్రచారము అంటే వాళ్ళ మనసులో ఉన్న కుట్ర ఎంత కుట్రదారులు అనేది తెలుస్తుంది. మీరు చూసారు, ఎప్పుడైతే డిసెంబర్ 9 రోజున మిడ్-నైట్ చెప్పారో ఆల్రెడీ ప్రక్రియ స్టార్ట్ అయింది, తెలంగాణ ప్రక్రియ స్టార్ట్ అయిందని చిదంబరం గారు చెప్పినప్పుడు ఏమన్నారు, మేము ప్రక్రియ స్టార్ట్ చేస్తున్నాం, కేసీఆర్ గారు మీరు దీక్ష విరమించుకోండి అన్నారు. సో దట్ మీన్స్ ఏంటి, వాళ్ళ చరిత్ర ప్రకారం దీని ప్రకారం కూడా కేసీఆర్ గారు దీక్ష పడితేనే దీక్షకి భయపడి వాళ్ళు దిగొచ్చారు. సో కేసీఆర్ గారి దీక్ష వల్ల వాళ్ళ మెడలు వంచి వాళ్ళు ఆ స్టేజ్ కి రావాల్సి వచ్చింది. కానీ అవన్నీ మర్చిపోయి ఏదైతే పిసిసి ప్రెసిడెంట్ చెప్తున్నాడో దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. నిజంగా ఆయన విఘ్నతకే వదిలేయాలి ఇట్లాంటి విషయాలు. నిజంగా ఆ ప్లేస్ లో ఉండి కూడా ఆ మనిషి అసలు ఆ విధంగా ఎలా మాట్లాడతారు, ఇట్ ఈస్ వెరీ మచ్ సర్ప్రైజింగ్. తెలంగాణ తెచ్చినామని బీఆర్ఎస్ వాళ్ళు అంటుంటే ఇచ్చింది మేమే కాంగ్రెస్ వాళ్ళం కదా అని మాట్లాడుతున్నారు కదా. మరి ఎందుకు 1969 లో ఎందుకు ఇవ్వలే, 1972 లో ఎందుకు ఇవ్వలే, 1952 లో ఒరిజినల్ గా స్టార్ట్ అయినప్పుడు అసలు ఎక్కడ నుంచి ఇప్పుడు మీరు చూసారు దగ్గర 60 సంవత్సరాల పై నుంచి కాంగ్రెస్ ఉంది కదా. వాట్ మేడ్ దెమ్ టు స్టాప్? ఆ టైంలో ఎందుకు ఇవ్వలేదు? మరి ఒకవేళ కాంగ్రెస్ ఉంది అప్పుడు స్టేట్ లో కానీ సెంట్రల్ లో కానీ ఎవ్రీవేర్ కాంగ్రెస్ ఓన్లీ వాస్ దేర్. అంటే ఇంతమంది అమరుల త్యాగాలు వాళ్ళదంతా చూసిన తర్వాత కేసీఆర్ గారు ఎప్పుడైతే దీక్ష పెట్టి ఈ రోజు దీక్షా దివస్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఒకటి ఇగ్నైట్ వచ్చింది, ఒక అగ్ని పుట్టింది అనమాట. ఆ అగ్ని పుట్టి ఆ టైంలో అందరూ ముందుకొచ్చి అసలు మొత్తము మన తెలంగాణ సమరము ఉద్యమమే ఒక వేరే రూపు అందుకుంది. సో అలాంటి టైం ఆమరణ నిరాహార దీక్ష వల్లనే ఈ రోజు వచ్చింది. కేసీఆర్ గారు అంటే ఒక ఎమోషన్, కేసీఆర్ గారు అంటేనే తెలంగాణ అంటే కేసీఆర్ గారు. సో అలాంటి వ్యక్తిని పూజించాలి మనము. యాక్చువల్లీ తనకి ఎన్ని అవార్డ్స్ ఇచ్చినా ఏ విధంగా చరిత్ర పుటల్లో ఎక్కించాలనే వ్యక్తిని కావాలని చెప్పి కుట్ర చేస్తున్నారు కదా. ఈ కుట్ర అనేది ఆ పిసిసి అధ్యక్షుడు అయి ఉండి ఆ హోదాలో ఉండి కూడా ఆయన అట్లా మాట్లాడుతున్నాడు అంటే రియల్ గా ఇట్ ఈస్ వెరీ మచ్ పిటిఫుల్. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యమకారులకు న్యాయం జరగలేదు. మొన్న మా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఏర్పడిన తర్వాత ఉద్యమకారులందరికీ
కొంతవరకు అవార్డు కూడా ఇచ్చింది, న్యాయం చేస్తామని చెప్పుకుంటున్నారు. ఏం న్యాయం చేశారు మీరు? మొత్తం చరిత్ర చూడండి, ఈ 10 సంవత్సరాల్లో చూడండి. మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు ఏమేం చేశారు, ఎంతమంది ఉద్యమకారులకి ఎంతమందికి ఏం జరిగిందో చూడండి, ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి. ఈ 2 సంవత్సరాలలో మనం ఏ విధంగా అసలు లిటరల్లీ మళ్ళీ ఆ 10 సంవత్సరాల బ్యాక్ ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంది, ఆ ఇరుకు రోడ్లు మొత్తం ఏంటి రోడ్లని ఇది అంటే పాడు రోడ్లు అయిపోయి ఒక డెవలప్మెంట్ లేకుండా మీరు అనంతగిరి హిల్స్ ఎక్కి ఒకప్పుడు చూస్తే మొత్తం చుట్టుపక్కల విలేజెస్ అన్ని మీకు చీకటితోనే కనిపించేది. అదే ఇప్పుడు చూడండి, మన తెలంగాణ వచ్చిన తర్వాత మీరు ఎక్కడ చూసినా కూడా వెలుతురే, ఎక్కడ చూసినా లైట్లు, ఎక్కడ చూసినా దీపాలే. అంత మంచి వెలుతురిని వెలుగుని మన తెలంగాణ సాధించినందుకు కేసీఆర్ గారి ఏమంటారు ఆయన దీక్ష వల్లనే ఇదంతా సాధ్యమైంది. ఒక వీరుడు ధీరుడు సార్, రియల్ గా చెప్పాలంటే ఒక మహాత్ముడు. అలాంటి మహాత్ముడిని అనెసెసరీ ఇలాంటి మాటలు మాట్లాడడం అనేది చాలా తప్పు. ఉద్యమం గురించి మాట్లాడుకుంటే మీకు గుర్తున్న అంశం ఏంటి, అంటే ఆ టైంలో మీరు చెప్పాలనుకున్న సమాధానం ఏంటి? అంటే రియల్లీ చాలా మంచి ప్రశ్న అడిగారు. ఈ రోజు ఎప్పుడైతే దీక్ష దివస్ స్టార్ట్ అయిందో, వెన్ వి వర్ సీయింగ్ ఆల్ ఆ దీక్ష 2009 సార్ దీక్ష స్టార్ట్ చేసిన తర్వాత ఆ 11 రోజులు అసలు ఆ టైంలో అంతకు ముందు ఎప్పుడైతే స్టార్ట్ అయిందో మన ఉద్యమం, తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిందో అన్ని కోర్ట్స్లలో మీరు చూడండి, హైకోర్టు, రంగారెడ్డి కోర్టు, సివిల్ కోర్టు, నాంపల్లి కోర్టు, జంట నగరాల్లో ఉన్న ప్రతి కోర్టులు, అదే కాకుండా 10 జిల్లాల్లో ఉన్న కోర్టులు అందరూ న్యాయవాదులు నల్ల కోట్లు వేసుకొని ఉద్యమంలో మేము పోరాడాం. సో అలాంటి చాలా చాలా నాకు న్యాయవాదుల పాత్ర చాలా కీలకం. మేము ఒక్కొక్కసారి 30 days 40 days 50 days కంటిన్యూస్లీ మా వర్క్స్ అన్ని వదులుకొని ఉద్యమ బాటలో నడిచాము. కేసీఆర్ గారు పిలుపుని అందుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి మా అందరి పాత్ర ఉంది, మనందరి పాత్ర ఉంది. ఇన్ఫాక్ట్ అంటే మనం ఎంత ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలంటే, కేటీఆర్ గారు కూడా చెప్పినట్టుగా మనం స్వాతంత్ర ఉద్యమంలో లేను, కానీ మన స్వరాష్ట్ర ఏదైతే సాధించుకున్నామో ఆ ఉద్యమంలో ఉన్నాం. మనం అందరం ఉద్యమకారులం. అది ఎప్పుడు ఎట్లా మర్చిపోతాము? మీరు ఆ టైంలో 29th నవంబర్ రోజు సార్ ఆమర నిరాధార దీక్ష చేసిన దగ్గర నుంచి ఆ 11 రోజుల పర్వం అసలు ఎవ్రీ డే టీవీలో న్యూస్ చూసినా, బయట పత్రికల్లో చూసినా ఒకలాంటి అసలు ఆ గూస్ వచ్చేస్తున్నాయి, అట్లా ఒకలాంటి ఫీలింగ్స్ వస్తున్నాయి. అసలు అలా అదంతా మనం చూసిన వాళ్ళము. ఆ రోజులో మన కష్టాలు తెలుసు, మనం ఎంత కష్టపడ్డాము, ఎలాంటి ఉద్యమాలు చేసా, ఎంత పోరాడాము, ఏ విధంగా అణచివేయాలని చూసారో ఆ అణచివేత అంతా గుర్తొచ్చింది. అసలు ఆ ప్రతి మూమెంట్ కేసీఆర్ సార్ అసలు హాస్పిటల్లో ఉండి ఎప్పుడు ఏమైతుంది, ఎప్పుడు ఏం వినాల్సి వస్తుంది అని ఒక పెద్ద టెన్షన్, ఆ బాధ, అవన్నీ గుర్తొస్తున్నాయి. అసలు అవన్నీ మర్చిపోయి వీళ్ళకి ఏం తెలుసు, అక్కడ కూర్చొని మాట్లాడే వాళ్ళకి, ఇప్పుడు కూర్చున్న గద్ద మీద కూర్చున్న వాళ్ళు ఎవరైనా పోరాడినరా అసలు? వాళ్ళకి ఏం తెలుసు? మా న్యాయవాదులు అందరూ నల్ల కోట్లు వేసుకొని మా మొత్తం ప్రాక్టీస్ అంతా పక్కన పెట్టుకొని మేము కూడా సబ్బండ వర్గాలను ఎప్పుడైతే పిలుపునిచ్చారో కేసీఆర్ గారు అందరం కూడా అందులో పాల్గొన్నాం. ఇలా తెలంగాణ వచ్చింది కేవలం కేసీఆర్ కుటుంబం కోసమేనా? కేసీఆర్ కుటుంబానికి న్యాయం జరిగింది, మిగిలిన ప్రజలకు ఎవరికి న్యాయం జరిగిందని మాట్లాడుతున్నారు. అది అబ్సల్యూట్లీ ఫాల్స్. ఎంత ఫాల్స్ స్టేట్మెంట్ అంటే మన రాష్ట్రాన్ని చూస్తేనే తెలుస్తుంది కదా. మన రాష్ట్రము 10 సంవత్సరాల పాలనలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది, ఎంత ఎత్తు ఎదిగింది, ఎంత అభివృద్ధి చెందింది. ఇవన్నీ చూసిన తర్వాత కూడా ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. నిజంగా మరి వాళ్ళకి విఘ్నత ఉండి మాట్లాడుతున్నారా, విఘ్నత లేక మాట్లాడుతున్నారా? ఈ కుళ్ళు కుతంత్ర రాజకీయాలు ఇంకా వీళ్ళు మానుకోరా? మరి ఎప్పటికీ వీళ్ళు ఇంతేనా అర్థమైతలేదు. ఇప్పుడు ఆ రోజు సుప్రీంకోర్టు తీర్పు హైదరాబాద్ ఫ్రీ జోన్ అనే అంశం వచ్చినప్పుడు కేసీఆర్ గారు వేలాది మంది ఉద్యోగస్తులతోటి మీటింగ్ పెట్టి మనం ఒకసారి హైదరాబాద్ ఫ్రీ జోన్ అయిపోతే ఇంకా తెలంగాణలో తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు రావు. మనం ఏదైతే ఉద్యోగాల కోసం ఉద్యమాన్ని స్టార్ట్ చేసాం, నీళ్ళ కోసం నిధుల కోసం, కాబట్టి ఇక మన కండ్ల ముందే ఉద్యోగాలు పోయినాక, ఈ నీళ్లు పోయినాక, నిధులు పోయినాక మనం బతికుండటం వేస్ట్ అని చెప్పి ఆ రోజే వారు పిలిపించారు. అయితే పిలిపించిన సందర్భంలో నవంబర్ 29 నాడు దీక్ష పోతున్న సందర్భంలో దానికి ముందల అడ్వకేట్లతోటి, విద్యార్థులతోటి, మరి ఉద్యోగస్తులతోటి, జర్నలిస్టులతోటి చాలా మందితోటి సమావేశం అయ్యారు సార్. మేము కూడా మమ్మల్ని రంగారెడ్డి జిల్లా కోర్టు నుంచి మమ్మల్ని కూడా పిలిపించారు నవంబర్ 23కి. పిలిపించేసి మాతోటి చాలాసేపు, 1 గంట సేపు మేము ఆ టిఫిన్ చేసి మాట్లాడుకున్నాం. ఏంది అంటే ఇది మన మొత్తం కూడా ప్రజాస్వామ్య దేశంలో ఇవాళ ఆఖరి అంశం ఏంటి అంటే ఆమర నిరాహార దీక్ష. ధర్నాలు అయిపోతాయి, బంధులు అయిపోతాయి, రాస్తా రూకాలు అయిపోతాయి. ఈ ప్రజాస్వామ్య పద్ధతిలో ఏవైతే చేస్తామో అన్ని చేస్తాం. అన్ని చేసాక కూడా ప్రభుత్వాలు దిగి రాకపోతే మిగిలింది ఏంటంటే ఒక మనిషికి ఆఖరి అస్త్రం ఏంది అంటే ఇది ఆమర నిరాహార దీక్ష. ఇది ఎప్పుడు జరిగిందంటే భారతదేశ స్వతంత్ర పోరాటంలో గాంధీ గారు కూడా మరి ఆ రోజు ఒక చెంప కొడితే ఇంకో చెంప దూయించమని ఇంకా రకరకాలుగా శాంతియుత ఉద్యమాలు చేసినప్పటికి కూడా బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని వదిలిపెట్టకపోతే వారు ఆమర నిరాహార దీక్షగా ఎన్నుకున్నారు. ఆమర నిరాహార దీక్ష ఏంటంటే భారతదేశ రాజ్యాంగంలో మనకు కల్పించినటువంటి ఒక హక్కు ఏంటంటే ఒక ప్రజాస్వామిక డిమాండ్ అంటే 4 ప్రజల కోసం ఒక డిమాండ్ ప్రభుత్వం ముందు పెట్టి మీరు ఆ డిమాండ్ తీర్చకపోతే నేను అన్నం నీళ్లు ముట్టను, నేను నా ప్రాణ త్యాగమైన
త్యాగం చేయడానికి ఆయన సిద్ధపడతా కానీ ఆ డిమాండ్ నెరవేరాలని చెప్పేది దీని యొక్క అర్థం. కాబట్టి కేసీఆర్ గారు ఏం చేసినారు, నవంబర్ 29 నాడు పోతున్నప్పుడు మమ్మల్ని అడ్వకేట్లుగా పిలిచి మనకి అమర నిరాహార దీక్ష పోతున్నాం, ఒక న్యాయవాదులుగా మీరు కోట్ వేసుకొని ఒక 10 మంది అయినా సరే మీరు వచ్చి ఒక రోడ్డు మీద నిలబడి ఒక ప్రొటెస్ట్ చేస్తే అది మేధావి వర్గం ప్రజలందరూ కూడా చూస్తారు. నల్లకోటేసిన న్యాయవాదులు బయటికి ఎందుకు వచ్చారు అనేది ఒక పెద్ద చర్చ జరుగుతుంది. సరే, ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నారు, ఇదంతా తతంగం జరిగిందని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరేమో మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడి మీరు చూసే ఉంటారు, ఇది అంత దొంగ దీక్ష అని చెప్పేసి మాట్లాడినాడు కదా. వాళ్ళకి ఫస్ట్ లోకల్ స్టాండ్ లేదు. మహేష్ కుమార్ గౌడ్ గాని లేకపోతే ఇంకో గౌడ్ గాని లేదా ముఖ్యమంత్రి గాని వీళ్ళకి తెలంగాణకు సంబంధం లేదు. తెలంగాణ కన్సర్న్ లేని వాళ్ళు, తెలంగాణ గురించి మాట్లాడనటువంటి వాళ్ళు, తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి వారు, తెలంగాణ కోసం పదవుల కోసం పెదవులు మూసుకున్న ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలా తెలంగాణ గురించి కానీ కేసీఆర్ గురించి కానీ బీఆర్ఎస్ గురించి మాట్లాడే లోకల్ స్టాండ్ లేదు వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల దూరి ఆ రోజు తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వాళ్ళు, ఆ రోజు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల మీద తుపాకులు పట్టుకొని పోయినటువంటి వాళ్ళు. ఇప్పుడు నువ్వు చెప్తున్న పేరైతే అసలు ఆయన తెలంగాణలో ఉన్నాడా, అసలు తెలంగాణ పౌరుడా కాదా అనే సంశయం ఉన్నటువంటి పరిస్థితులు. మహేష్ కుమార్ గౌడ్ అసలు ఈ తెలంగాణకి వాడేనా, ఈయన తెలంగాణకి సంబంధం ఉందా, ఏమన్నా తెలంగాణ ఉద్యమంలో ఈయన పాత్ర ఏమన్నా ఉందా, ఈయన 0.5% అన్న ఏమైనా ఈయన కన్సర్న్ ఉన్నాడా, ఈయన వీళ్ళ త్యాగాలు ఏంటి, వీళ్ళు ఎక్కడ ప్రదర్శనలు చేశారు, ఎక్కడ కూడా వీళ్ళకి జీరో క్యారెక్టర్ వీళ్ళది ఉద్యమంలో. కాబట్టి అలాంటి వాళ్ళు వచ్చేసి కేసీఆర్ గురించి మాట్లాడడం అంటే నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉన్నది. ముఖ్యంగా కేసీఆర్ తెలంగాణ తెచ్చిండు అంటే 1200 మంది అమరవీరులు అయిన విద్యార్థులు అమరవీరులు అయితేనే కదా తెలంగాణ వచ్చింది. కేసీఆర్ ఏం చేసినాడు అని మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు నేను ఏమంటున్నా, 29వ తారీఖు నాడు వారు దీక్షకు పోవడం అనేది కదిలిచ్చింది అంతా. వారిని అరెస్ట్ చేయడం, ఏదైతే అలుగుబెల్లి దగ్గర అరెస్ట్ చేశారో వీళ్ళు, అక్కడనేమో ఖమ్మం తీసుకుపోయి తాగక ముందే గోలేసి నీళ్లు పోసి దీక్ష విరమించిందని ఎప్పుడైతే ఇది చేశారో అప్పుడు విద్యార్థులు మొత్తం కూడా తిరగబడే విధంగా కేసీఆర్ వ్యతిరేకం అన్నట్టు కేసీఆర్ ని అంటే వీళ్ళు చేసిందని నమ్మారు. వాళ్ళు ఉద్యమంలోకి వచ్చారు. మరి కేసీఆర్ అరెస్ట్ చేస్తే ఉద్యమం అయిపోద్దామని చెప్పి శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకొని బగబగ మంటల్లో కాలిపోతూ ఆ రోజు భగత్ సింగ్ భారతదేశం స్వతంత్రం కొరకు ఉరికొయ్యాలని ముద్దాడి ఒక భగత్ సింగ్ చచ్చిపోతే ఈ దేశంలో వందలాది మంది భగత్ సింగ్లు పుడతారని చెప్పి ఆ రోజు ఎట్లా చెప్పాడో ఇక్కడ శ్రీకాంతాచారి కూడా మంటల్లో కాలిపోతూ ఒక శ్రీకాంతాచారి పోతే వేలాది మంది శ్రీకాంతాచారులు తెలంగాణ కోసం వస్తారని చెప్పి ఆయన లైవ్ లో మీడియా ముందు, పోలీసుల ముందు, జనం ముందు ఇక్కడ భారతదేశ స్వతంత్రంలో అలాంటి త్యాగం లేదు. శ్రీకాంతాచారి అంత పెద్ద త్యాగం ఎక్కడ కూడా ఏ చరిత్ర చూసినా కూడా అలాంటి త్యాగం లేదు. నిటారుగా కాలిపోతూ మనిషి జై తెలంగాణ అన్నాడు. అంటే 4 కోట్ల తెలంగాణ ప్రజల విముక్తి కోసం ఆంధ్ర పాలకుల కబంధ హస్తాల నుంచి తెలంగాణని విముక్తి చేయడం కొరకు ఆ డాక్టర్ కావాల్సినటువంటి శ్రీకాంతాచారి మంటల్లో బగబగా కాలిపోతూ ఉద్యమానికి ఒక చమురుగా మారి ఒక వెలుతురునిచ్చిన శ్రీకాంతాచారిది అటు గల్లీకి వెళ్ళిపోయింది, ఇటు ఢిల్లీకి వెళ్ళిపోయింది. కాబట్టి ఆ రోజు పెద్ద ఎత్తున విద్యార్థులు ఆత్మ బలిదానాలు వద్దని కేసీఆర్ మొత్తుకుంటూనే దీక్ష కంటిన్యూ చేశాడు. కానీ దురదృష్టవశాత్తు ఈ కాంగ్రెస్ పాలకులు సీమాంధ్రులు మళ్ళీ రాజీనామాలు చేయటం, జేఏసీలు ఏర్పాటు చేయటం, అనేక రకంగా సీమాంధ్ర మీడియా తప్పుదోవ పట్టేయటం, ఇక్కడ తెలంగాణ ఉద్యమం అయిపోయింది, నీరు గారిపోయింది, కేసీఆర్ దీక్ష విరమించడానికి సరిగే చాలా మంది కూడా మరి కలత చెంది చాలా మంది ఆ యాంగిల్లో పోయారు. కొంతమంది ఉరికొయ్యలు ఎక్కారు, కొంతమంది పెట్రోల్ పోసుకున్నారు, కొంతమంది రైలుకి ఎదురుగా పోయి గుద్దుకొని చచ్చిపోయారు. అనేక రకాలుగా జరిగిపోయింది. అది చాలా దురదృష్టం. అమరులు పోయారు, కేసీఆర్ దీక్ష కంటిన్యూ అయింది, సకల సబ్బండ వర్గాల ప్రజలు వచ్చారు, పెన్ డౌన్ అయింది. మరి ఉద్యోగస్తులు మొత్తం కూడా పెన్ డౌన్ 41 రోజులు చేశారు. అది కూడా దేశంలో ఎక్కడ జరగలేదు. న్యాయవాదులు కోర్టు నుంచి రోడ్డు మీదకి వచ్చారు. విద్యార్థులు అకాడమిక్ ఇయర్లు పోయినా ఏం లేదని చెప్పి ఉద్యమంలో వెళ్ళిపోయారు, దెబ్బలు తిన్నారు. మరి పొగ బాంబులు తగిలినాయి, రబ్బర్ బుల్లెట్లు తగిలినాయి, జైలుకు పోయిర్రు. తర్వాత మాలాంటి వాళ్ళం ఢిల్లీలో గాయపడి హాస్పిటల్ పాలైనాం. నేను 6 నెలలు బెడ్ రిటర్న్ అయినా. నా మీద 150 కేసులు ఉన్నాయి. ఒక ఉద్యమకారుడిగా, ఒక అడ్వకేట్ గా నా ప్రొఫెషన్ మొత్తం కూడా వదిలిపెట్టుకొని 5 ఏళ్లు మొత్తం రోడ్డు మీద ఇయాటి వరకు కూడా తెలంగాణ అనేది ఒక తెలంగాణ జనం బాగుపడాలి, తెలంగాణ రాష్ట్రం రావాలి. ఇప్పుడు తెలంగాణ వచ్చి 12 సంవత్సరాలు అవుతుంది. మీలాంటి ఉద్యమకారులకు ఏమైనా న్యాయం జరిగిందంటే ఏం చెప్తారు? ఇప్పుడు నేను ఏమంటున్నా, తెలంగాణ రాష్ట్రం రావడం ద్వారా ఆ ప్రాజెక్టులు కట్టడము, రైతు బంధు, రైతు బీమా ఇలాంటి పథకాలు తీసుకురావడం, 24 గంటలు కరెంటు తీసుకురావడం వల్ల మొత్తం తెలంగాణలో ఒకనాడు 6 లక్షలు, 5 లక్షలు, 3 లక్షలు ఉన్న భూమి ఈ రోజు మొత్తం కూడా 25-30 లక్షలకు పోయింది. అది మాత్రం జరిగింది. అదే విధంగా గురుకుల కొన్ని పాఠశాలలు ఏర్పాటు అయినాయి. మహాత్మా జ్యోతిరావు పూలే ఓవర్సీస్ స్కాలర్షిప్, అంబేద్కర్ స్కాలర్షిప్, తర్వాత ఆత్మగౌరవ భవనాలు, ఇవన్నీ కూడా బీసీ ఎస్సీ వర్గాలకు కొంత జరిగింది. ఇంకా జరగాల్సి ఉన్నది. కాకపోతే ఏంటంటే సరే తెలంగాణ రాష్ట్రం కావాలని మనంతా కూడా కొట్లాడినాం. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, మన స్వయం పాలన కావాలనుకున్నాం, స్వయం పాలన వచ్చింది. కేసీఆర్ గారి నాయకత్వంలో అంత ఇంత కొంత జరిగింది, ఇంకా జరగాల్సి ఉండే. కానీ ప్రజలు మార్పు కోరుకున్నారు. మార్పు కోరుకున్న తర్వాత మళ్ళీ ఈ ప్రభుత్వం
మళ్ళా ఆంధ్రులతోటి అటు చంద్రబాబు నాయుడు కావచ్చు లేదా మిగతా వాళ్ళతోటి ఇక్కడ మళ్ళా అధికారులను కూడా కొంతమందిని మరి వాళ్ళకి మంచి పోస్టులలో ఇవ్వడం, మళ్ళా ఆంధ్రులు మళ్ళా ఇక్కడ తెలంగాణలో ఆధిపత్యం చేయడానికి ఇవాళ పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ మరి వాళ్ళకి ఉపయోగపడతా ఉన్నది. కాబట్టి మేము ఏమంటున్నాం, ఎప్పటికైనా తెలంగాణకి ఇంటి పార్టీ శ్రీరామ రక్ష. కాబట్టి ఆ కన్సర్న్ ఉన్న వాళ్ళు తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చినటువంటి నాయకత్వం కనుక మరి రేపు రాబోయే కాలంలో మంచి హోదాలు కనుక వీళ్ళకు ఉంటే రేపు ఈ 10-15 ఏళ్ళు ఇంకా బతికి ఉండటానికి ఈ తెలంగాణ సమాజం ఆ రోజు ఏం కోరుకున్నామో ఇంకేమైనా మిగిలిపోయిన ఏమైనా ఉంటే అవన్నీ కూడా చేసుకోవటానికి అవకాశం ఉండాలంటే ఉద్యమంలో బ్రహ్మాండంగా పోరాటం చేసిన మరి న్యాయవాదులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఉద్యోగ సంఘాలు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, వాళ్ళందరినీ కూడా మళ్ళీ కూర్పు చేసుకొని ఒక దండలాగా మళ్ళీ తయారు చేసుకొని కేసీఆర్ గారు మళ్ళీ ఒకసారి చరిత్రని మొత్తం కూడా పునరావృతం చేసుకొని సింహావలోకనం చేసుకొని ఆనాడు ఎవరైతే మరి నిస్వార్థంగా ఉద్యమంలో వచ్చినారో అలాంటి బిడ్డలు మళ్ళీ వాళ్ళందరూ కూడా తప్పకుండా వీళ్ళందరూ కలిస్తే రేపు రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీని తప్పకుండా మనం కూడా ఇక్కడి నుంచి తరిమి కొట్టడానికి మళ్ళా అవకాశం ఉన్నదని చెప్పి మేము తెలియజేస్తాం. ముందుగా దీక్షా దివస్ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. తెలంగాణ ఉద్యమంలో నాకు ముందుగా తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసే అవకాశము, వారితో పాటు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనేందుకు నాకు అవకాశం కల్పించిన కేసీఆర్ అన్న గారికి పాదాభివందనాలు. చాలా మంది రకరకాలుగా మాట్లాడారు. కేసీఆర్ గారు తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత కేసీఆర్తో తెలంగాణ వస్తుందా, కేసీఆర్తో తెలంగాణ అవుతుందా అని పిచ్చి పిచ్చిగా మాట్లాడి ఎక్కడ పడితే అక్కడ హేళన చేస్తూ నవ్వుకుంటూ మధ్యలో పోతే రకరకాల కామెంట్ చేయటం జరిగింది. ఆయన కేసీఆర్ గారు ఇవన్నీ ఏం పట్టించుకోలేదు. కేసీఆర్ గారికి ఆత్మవిశ్వాసం, ఒక లక్ష్యాన్ని ఛేదించాలి. 3.5 కోట్ల ప్రజల యొక్క ఆకాంక్ష తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రమే ఏకైక లక్ష్యం. తెలంగాణ రాష్ట్రానికి ఏర్పడటానికి కారణం నీళ్లు, నిధులు, నియామకాలు. ఇవి సాధించాలంటే ప్రత్యేక రాష్ట్రం కావాలి. ప్రత్యేక రాష్ట్రం కావాలంటే రాష్ట్రం లోపల ఉన్న మన తెలంగాణ ప్రజలు ఎక్కడో అక్కడ వాళ్ళు అనేక రకాలుగా అపోహాలకు గురవుతారు. ఎవరికి కూడా నమ్మకం లేదు. తెలంగాణ వస్తుంది అని అస్సలే నమ్మకం లేదు. గతంలో జరిగిన కొద్దిమంది చూసిన తర్వాత అప్పుడే మేము ఇంత జరిగింది, అప్పుడే రాలేదు, ఇప్పుడేం వస్తుంది అని అన్నారు. సరే, కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం గురించి పోరాటం చేస్తుండ్రు అని చెప్పేసి మేము పింక్ కార్డు వెళ్ళిపోతే మమ్మల్ని ఏలనే చేస్తుండే, గల్లీలలో, బస్తీలలో, కూడలీలలో. కానీ మేమందరం కూడా ఆ రోజులో అనేక మాటలు చెప్పి అనేక తప్పుదోవలు పట్టించాలనుకున్నాం. కానీ ఎవ్వరు కూడా ఎక్కడ జరగలేదు. ఎందుకంటే కేసీఆర్ గారి మాటల్లో తూటలు, కేసీఆర్ ఒక మాటలో మంత్రం ఉంటుంది. ఆ మంత్రమే తెలంగాణ రాష్ట్రం వస్తుంది. మనం తెలంగాణ రాష్ట్రం తెస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం మనతో సాధ్యమవుతుంది. దానికే ప్రజలందరూ కూడా అన్ని వర్గాలు కూడా ఏకతాటిగా అయిన తెలంగాణ ఉద్యమంలో నడిచినాయి. మరి ఇదే రోజు అంటే నవంబర్ 29, 2009 రోజు ఒకట అనేక రకాలుగా ఉద్యమాలు చేస్తే ఈ ప్రభుత్వం లోపల చలనం వస్తలేదు, కేంద్రం లోపల. ఇక చివరిగా నా ప్రాణాలు పోయినా పర్వాలేదు, నేను ప్రజలకు ఏదైతే మాట ఇచ్చి పార్టీని పెట్టినో, ప్రజలకు ఏదైతే మాట ఇచ్చినో అది నిలబెట్టుకోవాలి. నా సావన కావాలి. రెండిట్లో ఏదో ఒకటి కావాలి. తెలంగాణ రాష్ట్రం అన్న రావాలి, నేను చనిపోవాలి. అంటే తెలంగాణ తెచ్చుడో, కేసీఆర్ సచ్చుడో. కేసీఆర్ గారి యొక్క శివయాత్రను, తెలంగాణ జైత్ర యాత్రను అని చెప్పి నినాదంతో మన దీక్ష పూనుకున్న రోజు, అమరణ దీక్ష పూనుకున్న రోజు. మరి ఆ రోజు చాలా మంది కూడా కేసీఆర్తో అవుతుందా, కేసీఆర్ పక్క పల్చగా ఉన్నాడు, ఆయన కూర్చోగలుగుతాడా, ఒక రోజు కూకుంటాడా, ఒక గంట కూకుంటాడా అంటారు. కానీ కేసీఆర్ గారు నిరూపించారు. 11 రోజులు అమరణ దీక్షలు అని అంటున్నారు కదా కాంగ్రెస్ నాయకులు మొత్తం వీటిని. అంటే చిదంబరం గారు వారి యొక్క కేంద్ర మంత్రి తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేసిండు. ఆయన ఇవే మాటలు అన్నాడా? ఒకవేళ దొంగ దీక్ష అయితే ఆయన ఇస్తుండేనా? ఆయనకు తెలియదా? అంటే ఆ రోజుల లోపల మొత్తం యావత్ తెలంగాణ రాష్ట్రం లోపల ఉన్న అనేక రాజకీయ పార్టీలు కేసీఆర్ గారు చేస్తున్న అమరణ దీక్షకు మరి అక్కడికి రావటము, చేయటము, మీమ్స్ దగ్గరకు వచ్చి రావటము, అందరూ కూడా కేసీఆర్ దగ్గరికి చేస్తున్న ఉద్యమాన్ని ప్రశంసించటము, మరి కేసీఆర్ నిజాయితీతో, నిబద్ధతతో చేస్తున్న ఉద్యమం సక్సెస్ కావాలనేసి మరి తెలంగాణ ఉన్న ఆడపడుచులు, తెలంగాణ ఉన్న మరి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా అమ్మలక్కలు వంటలు ఆపేసి మాకు తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు మేము వంటలు చేసుకోమని చెప్పేసి ఈ విధంగా నిరాకరణ చేయటము, రస్తా రోకోలు, రైలు రోకోలు,
అనేక రకాలుగా వంట వార్పు కార్యక్రమం, సకల జన సమ్మెలు, ఇవన్నీ కూడా దొంగయేనా? ఇవన్నీ దొంగయేనా? సరే, ఇలా తెలంగాణ వచ్చింది. తెలంగాణ అత్తే దళితుని ముఖ్యమంత్రిని చేస్తా అన్న కేసీఆర్ ఆయననే ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చొని తెలంగాణ ప్రజలకు ఏం చేసిండు, ఆయననే అలా కుటుంబమే బాగుపడ్డదని చెప్పేసి మాట్లాడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం రావటమే ఏకైక లక్ష్యం. ఉం. తెలంగాణ రాష్ట్రం రావడానికి కేసీఆర్ చేసిన అనేక ప్రయత్నాల లోపల, అనేక మాటలు చెప్పటం లోపల, ఆ తెలంగాణ ప్రజల్ని ఒక సంఘటితంగా తయారు చేసే లోపల ఉద్యమ మాటలు మాట్లాడిన సంగతి అందరికీ తెలుసు. ఆ ఉద్యమ మాటలతోనే అందరూ కూడా ఏకతాటి దగ్గరికి రావటం. ఇది కూడా మాటలు మాట్లాడితే తెలంగాణ రాష్ట్రానికి ప్రజలు ఏకంగా ఉంటుండేనా? వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి. మనకి కేసీఆర్ గారికి ఒక విజన్ ఉంది. మా ఉద్యమంలో అనేక రకాలు చూస్తుండే. మన రాష్ట్రం వస్తే మనకు ప్రాజెక్టులు కట్టడము, మన రాష్ట్రం వస్తే వ్యవసాయ అభివృద్ధి, మన రాష్ట్రం వస్తే పిల్లల యొక్క విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది, పిల్లల యొక్క చదువుల పైన కానీ మన రాష్ట్రం వస్తే విధంగా అనేకమైన ఒక కేసీఆర్కి ఒక సబ్జెక్టు, దీనిపైన అతను 24 గంటలు కృషి చేసిన ఒకటి సబ్జెక్ట్ ఉండే, ఆ ఒక ప్రాజెక్ట్ ఉండే. ఆ ప్రాజెక్ట్ కేసీఆర్ తప్ప ఇంకొకరికి కూడా చేయలేరు సక్సెస్. అక్కడ దళితుడా బీసీయా కాదు, తెలంగాణ ఉద్యమం లోపల కేసీఆర్ ఇచ్చిన మాటలు, ప్రజలకు ఇచ్చిన హామీలు, కేసీఆర్ ఉద్యమం లోపల పలికిన మాటలు అవన్నీ ఇంప్లిమెంట్ కావాలంటే తిరిగి కేసీఆర్ లాంటి నాయకుడే, కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అయితే అది ఈజీ చేయగలుగుతారు. వనరులు లేవు, మనకు ఏవి లేవు, అవన్నీ తీసుకురావాలి. ఇవన్నిటికీ కేసీఆర్ ఇచ్చిన హామీలకు వనరులు రావాలి, మిగతా అన్ని కూడా సమకూర్చాలి. మరి కేసీఆర్ గారికి అది సాధ్యం జరిగింది కాబట్టి కేసీఆర్ 10 ఏళ్ల పాలన లోపల భారతదేశంలోనే ఏ రాష్ట్రము లేని విధంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు తీసుకురావటం అనేది ముందు వరుసలో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం నిలబెట్టారు. మరి దీనికి ఏమంటారు? ఇది కాదా? ఇవన్నీ కళ్ళకు అద్దినట్లు కదా. ఏమైంది 10 ఏళ్ల పాలన చూసినప్పుడు నువ్వు కేసీఆర్ పాలన కంటే ఇంకా విభజన తర్వాత మిగులు బడ్జెట్ గా ఉన్న తెలంగాణను అప్పులపాలు చేసిండు అన్నది నిజమేనా? అన్ని అబద్ధాలండి. నీకు అన్ని కూడా నీకు ముంగడ కనిపిస్తున్నాయి కదా. ఏదైనా ఒకటి మనం డెవలప్మెంట్ తీసుకోవాలంటే మనం అన్నింటినీ కూడా లోన్లో తీసుకొచ్చి చేస్తాం కదా, అన్ని చేస్తాం కదా. మరి నెక్స్ట్ వచ్చే 10 సంవత్సరాల ప్రభుత్వం ఉండుంటే ఇలా నీకేం ఉండకుండే, నీకు ఎప్పుడు అప్పులే ఉండకుండే. ఎందుకంటే వారికి పరిపాలన రాక అన్ని ఏదో ఒకటి వేసి బురదలు వేసి మాట్లాడుతారు. మీరు లెక్కలు చూడండి, కేసీఆర్ గారు లెక్కలు చేసిన పనులు ఏమేమి ఉన్నాయి, ఏ విధంగా డెవలప్మెంట్ అని, మీరు నిధులు ఎన్నికి వినియోగించారు, ఏం పనులు జరిగినాయి, ఒక కట్టణ కట్టిర్రా, ఒక ప్రాజెక్ట్ అనే చేసిర్రా, ఎక్కడైనా జరిగిందా? ఇంద్రమ్మ ఇల్లు అన్నారు, ఇంద్రమ్మ కట్టిర్రా? కేసీఆర్ రాయంలో డబుల్ బెడ్రూమ్లు జరిగినాయి. ఆ డబుల్ బెడ్రూమ్లోనే ఇంద్రమ్మ ఇల్లుగా ఇలా నువ్వు చిత్రీకరించి ఇస్తాం. ఇవన్నీ వేస్ట్ అండి. కేసీఆర్ గారిని ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కోరుకుంటారు. 6 గ్యారెంట్లు చెప్పి అమలు కాని గ్యారెంట్లు, అర గ్యారెంటీ కూడా అమలు కాలేదు. ఆ విధంగా ప్రజలు మభ్యపెట్టి మీరే ఒక ఫర్ ఎగ్జాంపుల్ కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇచ్చిరా? చెప్పన్నా ఇచ్చిరా? నువ్వు చెప్పు, నువ్వు లైవ్, నువ్వు కూడా మన ఇంట్లో ఉండగా పిల్లల కాలేజీ దగ్గర స్కూటీ ఇస్తారు, ఇచ్చిర్రా? తిరుగుతురా? స్కూటీ తిరుగుతుందా? ఇవి మాట్లాడు. నువ్వు వేరే ఏం మాట్లాడుతావు? నువ్వు చాతగాక నువ్వు ఏవి కూడా అమలు కానీ గ్యారెంటీలు నువ్వు ఇచ్చినావు. కేసీఆర్ దళిత బంధు అనేది ఒక బృహత్కర, ఒక ప్రతిష్టాత్మకమైన పథకాన్ని దేశంలో ఎవ్వరు కూడా అలాంటి పథకాన్ని అతను నిర్వహించారు. అరే ఒక కార్యక్రమాన్ని అనుకున్నప్పుడు ఇంప్లిమెంట్ చేసాడు. 100 మంది దగ్గర 200 దగ్గర 2000 మంది, 2000 దగ్గర 2 లక్షల మంది ఇస్తుండే, దశల వారీగా వస్తుండే. దాని మన దురదృష్టవశాత్తు ప్రభుత్వం వెళ్ళిపోయింది. ప్రజలు ఈ కాంగ్రెస్ మాటలు విన్నారు. ఎందుకంటే నీకు 2000 కాదు 4000 ఇస్తామన్నారు, కళ్యాణ లక్ష్మితో బంగారం తులం ఇసంటి మభ్యపెట్టే మాటలు చెప్పారు. ప్రజలందరూ మభ్యపోయారు. ఇప్పుడు ప్రజలు బాగా తెలుసుకున్నారు. ఈ ప్రజలు ఇప్పుడు తప్పకుండా కేసీఆర్ గారే రావాలంటున్నారు. కేసీఆర్ మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి కావాలంటున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా. ప్రజాపాలన లేదు, బొంద పాలన లేదు. ఎందుకు అని అంటే ప్రజాపాలన అనేసి మార్పు అనేసి మైమరిచిపోయి ఓట్లేసినందుకు ఈ రోజు గ్రామ స్థాయి నుంచి మార్పు ఎట్లా మొదలైందంటే రేవంత్ రెడ్డి పేరు మర్చిపోతారు. అసలు మీ సీఎం ఎవరు అన్నా కూడా కేసీఆర్ గారి పేరే తలుచుకుంటారు. ఫస్ట్ 2 లక్షల రుణమాఫీ చేస్తారని లగత్తుకెళ్ళి 2 లక్షలు తీసుకొని వస్తే ఇప్పుడే రుణమాఫీ ఎక్కినెంబటే చేస్తానన్నాడు. ఎంతమంది రైతులకు రుణమాఫీ జరిగింది, ఎంతమందికి రైతు బంధు వచ్చింది, ఎంతమందికి గిట్టుబాటు ధర కట్టించిండ్రు పంటలకు. అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే రైతులను ఫస్ట్ వెన్నుపోటు పొడిచిన
పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అమ్మా ఉమ్, అని నేను చెప్తాను. ఉమ్, ఎందుకంటే అదే కదా ఫస్ట్ ఏమన్నాడు, మార్పు తీసుకొని వస్తా అని చెప్పి 6 గ్యారంటీలు ఇచ్చిండు, 420 హామీలు ఇచ్చిండు, అందులో ఒక బస్సు ఫ్రీగా పెట్టిండు. ఉమ్, ఆ బస్సులో కేవలం వాళ్ళు తన్నుకోవడం, తిట్టుకోవడము ఇవన్నీ చేస్తారు. అంటే నువ్వు బస్సు ఫ్రీగా పెట్టి బస్సుల సంఖ్య పెంచలేదు, ఉమ్, టైర్లు కూడా ఊసిపోతాను కదా. ఉమ్, అంటే నువ్వు బస్సు ఫ్రీగా పెట్టినప్పుడు ఉమ్, సంఖ్య పెంచాలి, ఉమ్, పెంచితే ఉమ్, మంచిగా నడపొచ్చు. ఇప్పుడు మెట్రో ఉన్నది, అది ఎక్కితే వాళ్ళు పైసలు అడుగుతూనే ఉన్నారు. ఫస్ట్ ఏమన్నాడు, అన్ని బస్సులకు ఫ్రీ అన్నాడు. ఫస్ట్ ఏమన్నా అన్ని పథకాలు ఫ్రీగా ఇస్తా, అందరికి ఇస్తున్నాడు. తర్వాత ఏమన్నాడు, రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే వస్తాయి అన్నాడు. సరే రేషన్ కార్డు చెప్పారు కదా తీసుకొని గత 10 సంవత్సరాలలో కనీసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు. ఇవాళ మేము రేషన్ కార్డులు ఇస్తా ఉంటే మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు కదా. గత ప్రభుత్వము రేషన్ కార్డులు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఎందుకంటే అందులో మా ఇంటి వాళ్ళే కావచ్చు, నాకు తెలిసిన వాళ్ళే కావచ్చు, ఎంతో మందికి రేషన్ కార్డులు మేము దగ్గరుంచి చేపించినాం. బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఇస్తానప్పుడు కూడా ఎమ్మెల్యే పక్కన నేను నిలబడ్డా, నేనే సాక్ష్యం, ఎవరు కాదు. బీఆర్ఎస్ హయాంలో కూడా రేషన్ కార్డ్స్ ఇచ్చిండ్రు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఇస్తుంది కావచ్చు, కానీ మా ప్రభుత్వం కూడా ఇచ్చింది. దళితుని ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పేసి అన్నాడు. దళితుని ముఖ్యమంత్రి లేదు, కేసీఆర్ ముఖ్యమంత్రి మీద పీఠం మీద కూర్చొని ఇవాళ కేసీఆర్ కుటుంబమే బాగుపడదు, తెలంగాణ వస్తే అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఫస్ట్ కేసీఆర్ గారిని ఎన్నుకున్నది 2 సార్లు ఉమ్, ప్రజలే కదా, ఉమ్, ఆ దళితులే కదా. ఉమ్, దళిత బిడ్డల ఏంటిది జీవితాల్లో వెలుగులు నింపిన నాయకుడు అంటే కేసీఆర్ గారు. దళిత బంధించి ఆ దళితులనే ముందు కేసీఆర్ గారు గుర్తించి వాళ్లకు మంచి పథకం అందించారు కదా. ఇప్పటి వరకు అడగైంది అమ్మన్న అన్నం పెట్టదు, కానీ అడగకుండానే కేసీఆర్ గారు ఎన్నో అద్భుతమైన పథకాలు తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరికి, దళితులకైనా కావచ్చు, 200 ఉన్న పింఛన్ని 2000 చేసిండ్రు కదా. మరి ఇట్లా చెప్పుకుంటూ పోతే షాదీ ముబారకే కావచ్చు, కళ్యాణ లక్ష్మే కావచ్చు, దళిత బందే కావచ్చు, మైనార్టీ బందే కావచ్చు, బీసీ బందే కావచ్చు, రైతులకు అదే కరెంటు పొలాల దగ్గర వాళ్ళకు ఫ్రీగా ఇచ్చిర్రు, 24/7 ఇచ్చిర్రు కదా. ఇవన్నీ చేసినా కూడా కేసీఆర్ ను ప్రజలు మరి గద్దెనెందుకు దించారంటారు? నేను చెప్పాను, ఇవన్నీ చేసిన తర్వాత కేసీఆర్ గారిని గద్దె దించాలని ఎప్పుడు ప్రజలు అనుకోలేదు. ఎక్కడైతే కేసీఆర్ గారు ఓడిపోయినరు అని తెలంగాణలో ఉన్న ఆ రైతులకు తెలిసిందో, ఫస్ట్ ఏడ్చిన అతనే రైతు కేసీఆర్ కోసం. అక్కడ ఇక్కడ మార్పు అనేసి వాళ్ళు మైమరిచిపోయి ఓట్లేసారు, కానీ ముందు బాధపడ్డది కూడా రైతులే. అది గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే ఎంతో మంది రైతులు కన్నీళ్లు కారుస్తారు కేసీఆర్ గారి గురించి, కాబట్టి తెలుసుకోవాలి. రైతు లేనిదే రాజ్యం లేదు అనేసి, రైతు ఏడుస్తే రాజ్యాలే కూలిపోతే అటువంటి రైతులకు ఎన్నుపోటు పొడుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం.